హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టాల్ కేక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. సో టిన్ సైజ్ దగ్గర నుంచి కంప్లీట్ ప్యాకింగ్ వరకు కూడా మొత్తం క్లియర్గా అంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియో ఎండింగ్ దాకా చూసేయండి. ఇక్కడ నేను 1 kg టాల్ కేక్ అయితే చేస్తున్నాను. సో 1 kg ఫ్లాట్ కేక్ అయితే మనము 7 or 8 inches టిన్ అయితే యూస్ చేస్తాము. అదే మనకి 1 kg టాల్ కేక్ అయితే మనం 5 or 6 inches అయితే యూస్ చేస్తాము. ఇక్కడ నేనైతే 6 inches అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను లేయర్స్ కూడా కొంచెం ఎక్కువగానే హైట్ కట్ చేసుకున్నాను. సో మీరు మరీ థిన్ లేయర్స్ అయితే కట్ చేస్తే మరీ క్రీమ్ ఎక్కువ అవుతుంది కదా, సో పడిపోయే ఛాన్సెస్ అలా ఉంటుంది. సో మరీ అంత థిన్గా కాకుండా ఒక మీడియం రేంజ్లో అయితే కట్ చేసుకోవాలి. సో మనకి టాల్ కేక్స్కి లేయర్స్ వచ్చేసరికి 4 to 5 లేయర్స్ అయితే ఇలా వస్తాయి. సో 1 kg ఫ్లాట్ కేక్ అయితే 7 or 8 inches అండ్ 1 kg టాల్ కేక్ అయితే 5 or 6 inches అయితే వాడతాము. అదే మనం హాఫ్ కేజీ ఫ్లాట్ కేక్ అయితే నార్మల్గా మనం 5 or 6 inches వాడతాం కదా. సో టాల్ కేక్ అయితే 3 or 4 inches అయితే వాడతాం మనం. సో 3 or 4 inches అంటే సో 3 inches కానీ 4 inches కానీ సో 2 times అయితే బేక్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు హైట్ అయితే బాగా వస్తుంది. అదే మీరు ఒకటేసారి 3 inchesలో పెట్టుకుంటే కనుక హైట్ అనేది సరిగ్గా రాదు. 2 times బేక్ చేసుకోవడం వల్ల మనకు హైట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో సెకండ్ 2 kgs. సో 2 kgs ఫ్లాట్ కేక్ అయితే మనం 10 inches అయితే టిన్ వాడతాం కదా. సో అదే టాల్ కేక్స్కి అయితే 7 inches వాడతాము. సో నెక్స్ట్ వచ్చి షుగర్ సిరప్ అండి. మనం కేక్స్కి షుగర్ సిరప్ అయినా వేసుకోవచ్చు. కొంతమంది షుగర్ సిరప్ వేస్తారు, కొంతమంది ప్లెయిన్ వాటర్ వేస్తారు. సో నేనైతే లైట్ షుగర్ అయితే వేస్తాను. సో ఇలా నేను కట్ చేసుకున్న లేయర్స్ వచ్చి నియర్లీ 4 to 5 layers అయితే అయ్యింది. సో నార్మల్గా మనం 3 layers కట్ చేసినప్పుడు సో 3 layers ఒకేలాగా మనం ఫుల్గా సోక్ చేసుకుంటాము. అదే మనకి హైటెడ్ కేక్స్ కానీ లేదా స్టెప్స్ కేక్ కానీ సో ఇలా కొంచెం వెయిట్ ఉన్న కేక్స్కి ఏం చేయాలంటే కింద పెట్టే లేయర్ని మరి అంత ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఎందుకంటే దాని మీదే మిగిలిన లేయర్స్ అంతా వెయిట్ పడుతుంది కదా, అందుకని కింద ఉన్న స్పాంజ్కి ఎక్కువ వాటర్ వేయకూడదు. జస్ట్ ఒక 75% వేస్తే సరిపోతుంది. అదే రిమైనింగ్ వాటికైతే ఒక 80 to 90% అలా అయితే వేసుకుంటాం షుగర్ సిరప్. సో ఇలా నేను నా లేయర్స్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఫిల్లింగ్ వచ్చేసరికి నేను బటర్ స్కాచ్ క్రష్ వేసుకున్నాను. సేమ్ విప్పింగ్ క్రీమ్లో కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి. సో నార్మల్గా ఓన్లీ పైనే వేయకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా క్రీమ్లో కూడా క్రష్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ పైన కూడా మళ్ళీ ఇంకొక లేయర్ క్రష్ చేయడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి ఫ్లేవర్ అనేది. సో నేను ఫిల్లింగ్ అయితే ఇలా వేసుకున్నాను. సో అలాగే సేమ్ నేను రిమైనింగ్ లేయర్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్లో అన్ని కేక్స్ గురించి, చాక్లెట్స్ గురించి, బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను 3rd లేయర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను లేయర్స్ అనేది కొంచెం లావుగానే కట్ చేశానని చెప్పాను కదా. సో టోటల్గా నేను 4 layers అయితే పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 5 కూడా కట్ చేసుకోవచ్చు, నేనైతే 4 పెట్టాను అంతే. ఇక్కడ నేను క్రమ్ కోటింగ్ అయితే ఇస్తున్నాను. సో నార్మల్గా టాల్ కేక్స్కి అయితే క్రమ్ కోటింగ్ మస్ట్ అండి. ఎందుకు అంటే సో మనం ఫ్లాట్ కేక్స్కి క్రమ్ కోట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అది పర్వాలేదు, కానీ ఫ్లాట్ కేక్స్కి మాత్రం కంపల్సరీ మనం క్రమ్ కోట్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే మనకి కేక్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది కూలింగ్ వల్ల. ఈ క్రమ్ కోటింగ్ అనేది మెయిన్గా చాక్లెట్ కేక్స్కి అస్సలు మిస్ అవ్వకూడదు, అండ్ ఈ టాల్ కేక్స్కి కూడా అస్సలు మిస్ అవ్వకూడదు. సో క్రమ్ కోటింగ్ మనకి ఎంత నీట్గా చేసుకుంటే మన ఫినిషింగ్ కూడా అంతే బాగా వస్తుంది. సో మనం నెక్స్ట్ డెకరేషన్ చేసినప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా బాగుంటుంది. సో హైటెడ్ కేక్స్కి ఒక టూత్ పిక్ కానీ డోవల్ కానీ పెట్టుకోవడం బెటరు. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా పెట్టండి. సో నేను ఇలా క్రమ్ కోటింగ్ అయితే ఇస్తున్నాను. సో అక్కడక్కడ నాకు కేక్ కనిపిస్తుంది కదా, అలా ఎక్కడా కనిపించకుండా చాలా థిన్ లేయర్ అయితే పెట్టుకుంటున్నాను. సో పెట్టుకొని మధ్యలో ఒకటి డోవల్ అయితే పెట్టుకున్నాను. సో 1 inchకి అయినా సరే మనం ఎంత అయినా సరే. సో హైటెడ్ కేక్ వచ్చేసరికి మనకి ఇలా ట్రావెలింగ్లో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం మధ్యలో ఒక డోవెల్ పెట్టుకొని సో ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవడం వల్ల మనకి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ట్రావెల్ టైంలో అయినా సరే, మనం నెక్స్ట్ చేసే డెకరేషన్లో అయినా సరే. సో తప్పకుండా మీరు క్రమ్ కోటింగ్ అయితే చేయండి.
సో నేను నీట్గా ఇలా స్క్రాపర్ తోటి అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ కూడా. సో పైన ఉన్న ఎక్స్ట్రాస్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. మనకి టాల్ కేక్స్కి కూలింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో నార్మల్గా అయితే ఒక 1-2 అవర్స్లో మనకి కూలింగ్ అయిపోతుంది ఫ్లాట్ కేక్స్. అదే హైటెడ్ కేక్స్ అయితే మినిమం 3-4 అవర్స్ అయితే ఉంచాలి కూలింగ్లోని, ఎందుకంటే హైట్ ఉంటుంది కదా. సో మిడిల్లో అనేది కూలింగ్ అనేది రావడానికి టైం పడుతుంది. సో అందుకే కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి టాల్ కేక్స్కి. సో అప్పటికప్పుడు మనం ఫ్లాట్ కేక్స్ చేసి ఇచ్చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. సో కూలింగ్ వాటర్ అవి వాడేసి అడ్జస్ట్ చేసేయచ్చు. కానీ టాల్ కేక్స్లో మాత్రం అలా కుదరదు. ఇక్కడ నేను డోవెల్ అయితే పెట్టుకుంటున్నాను, చిన్న టూత్పిక్ అయితే పెడుతున్నాను. సో ఇలా మన హైట్ ఎంత కావాలో అంత హైట్ పెట్టుకొని జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం లోపలికే కట్ చేసుకుంటే బెటర్. సో అలా లోపలికి పెట్టేసుకొని క్రమ్ కోటింగ్ అంతా ఇచ్చేసాను నేను ఇందాకే. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేను. సో ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మనం బోర్డును అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చేస్తారు అంటే కనుక అది చాలా కొంచెం టైం టేకింగ్ పడుతుంది. సో ఇక్కడ నేను ముందుగానే కేక్ని అయితే స్పాంజ్ చూస్తున్నాను వెయిట్ ఎంత వచ్చిందా అని చెప్పి. సో ఇక్కడ నాకు 1 kg ఉండాలి టోటల్ వెయిట్, నాకు అప్పటికే 800 చేంజ్ అలా వచ్చేసింది. సో మన హోమ్ బేకర్స్కి ఎప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువే వస్తుంది కదా కేక్, సేమ్ నాకు అంతే కొంచెం ఎక్కువే వస్తుంది కేక్. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్ డెకరేషన్ అయితే చూద్దాము. ఇక్కడ నేను లైట్ బేబీ పింక్ అయితే కలుపుకున్నాను క్రీమ్లోని. ఇక్కడ నేను క్రీమ్ మొత్తం లైట్ బేబీ పింక్ అయితే కలిపేశాను. ఒకవేళ మీకు డార్క్ షేడ్స్ కనుక వాడితే సో ఫస్ట్ వైట్గా మీరు వేసేయండి, ఫ్రాస్టింగ్ అనేది చేసేయండి. సో పైన మీరు ఒక థిన్ లేయర్ మాత్రమే కొంచెం డార్క్లో షేడ్లో వేయండి, అప్పుడు మనకి చేదు అనేది రాదు. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా రెడ్ వాడాను. సో రెడ్ మనకి లైట్గా వేసుకుంటే ఇలా పింక్ షేడ్లోనే వస్తుంది. ఇక్కడ ఒక ట్రిప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైపింగ్ బ్యాగ్ వేసుకున్నప్పుడు అక్కడక్కడ మనకి ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా, ఇలా మనకి పైపింగ్ బ్యాగ్ ఇలా ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేస్తే కనుక ఎయిర్ బబుల్స్ ఎక్కడా ఉండవు. సో ఇక్కడ నేను ఒక పైపింగ్ బ్యాగ్లో చిన్న కట్ అయితే ఇచ్చుకొని ఇలా చేసుకుంటున్నాను. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అండ్ ఫాస్ట్గా చేసుకుంటారు. సో ఎప్పుడు నేను నా కేక్స్లో అన్నిట్లో నేను ప్యాలెట్ నైఫ్ని యూస్ చేశాను కేక్స్ అన్నీ కూడా. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్యాలెట్ నైఫ్ అది యూస్ చేయడం రాదు కదా. సో అందుకని ఇలా ట్రై చేయండి, ఈజీగా చేస్తారు. ఇంకా మెయిన్గా టాల్ కేక్స్కి ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది బాగుంటుంది, ఎందుకంటే ప్యాలెట్ నైఫ్తో కింద ఒక రౌండ్ మొత్తం ప్యాలెట్ నైఫ్ పెట్టి మళ్ళీ పైన అంటే హైట్లో కొంచెం అంతా మళ్ళీ 2 times మనం పెట్టాల్సి వస్తుంది క్రీమ్ అనేది. సో ఇలా అయితే ఒకసారికి మనకి అయిపోతుంది క్లియర్గా. సో ఇలా టాల్ కేక్స్కి అయితే మెయిన్గా నేను ఇట్లా యూస్ చేస్తాను. సో నార్మల్గా అయితే ప్యాలెట్ నైఫ్తోనే యూస్ చేస్తాను. సో అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకొని మన దగ్గర ఏదైనా స్క్రాపర్ మనకి డిజైన్ కావాలితే డిజైన్స్ యూస్ చేయొచ్చు, ఇలా లేదు ప్లెయిన్ అంటే ప్లెయిన్, నేను 2 చూపిస్తున్నాను ఈరోజు. సో ఇలా తీసుకొని జస్ట్ లైట్ హ్యాండెడ్తో పట్టుకొని ఇలా కేక్ని ఇలా చుట్టూ తిప్పితే మనకి ఈజీగా కేక్ అయితే మనకి ఫినిషింగ్ అయిపోతుంది. ఒక 2-3 times మనం ఇలా టర్న్ చేస్తూ ఉంటే నీట్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారా, అసలు ప్యాలెట్ నైఫే యూస్ చేయకుండా మనకి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో బిగినర్స్కి మెయిన్గా చాలా బాగుంటుంది ఇది, అందుకని ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను. అదే మీకు ఇలా డిజైన్ వద్దు మాకు ప్లెయిన్గానే కావాలి అంటే కనుక సో ప్లెయిన్ ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, అదైనా సరే యూస్ చేయొచ్చు. నేను 2 ఒకసారి చూపిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చింది ప్యాలెట్ నైఫ్ యూస్ చేయకుండా కూడా. సో నెక్స్ట్ నేను ఇలా లైన్స్ లేకుండా ప్లెయిన్ స్క్రాపర్ చూపిస్తున్నాను. సో ప్లెయిన్ స్క్రాపర్ అయినా అంతే, ఇలా స్ట్రైట్గా పట్టుకొని, సో హైటెడ్ స్క్రాపర్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో నేను నార్మల్ స్క్రాపర్తోనే చూపిస్తున్నాను. సో ఇలా మనకి కింద పై మొత్తం ఇలా మూవ్ చేసుకుంటూ మనం టేబుల్ని తిప్పుతూ ఉంటే కనుక నీట్గా మనకి సెట్ అయిపోతుంది క్రీమ్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఇక్కడ నేను ప్యాలెట్ నైఫ్తో ఇంకొంచెం స్మూత్ చేస్తున్నాను. సో అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అందుకని. సో నార్మల్గా ఎయిర్ బబుల్స్ రాకుండా మనం క్రీమ్ అనేది ఫ్రెష్గా బేక్ చేసినా సరే, ఇక్కడ మేము వీడియో కోసం మేము లైట్ అంతా పెడుతున్నాం కదా, అందుకని త్వరగా మెల్ట్ అయిపోయి కొంచెం ఎయిర్ బబుల్స్ వచ్చేసి అలా అవుతుంది.
సో నార్మల్గా చేసే కేక్ టైం కన్నా ఇంకొంచెం ఇలా వీడియో తీస్తే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది కేక్ చేయడానికి. సో వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో పైన ఉన్న ఎక్స్ట్రాస్ కూడా నీట్గా తీసుకుంటున్నాను. సో ఇలా చూడండి, ఇలా సో చాలా సింపుల్గా తీసుకోవచ్చు. సో క్రీమ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత నీట్గా వస్తుంది మన కేకు. సో క్రీమ్ వీడియో కనుక మీకు తెలియదు, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే విప్పింగ్ క్రీమ్లో, సో నేను పైన డిస్క్రిప్షన్లో అలా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఏవైనా డ్రాబ్యాక్స్ వచ్చి సో ఏదైనా క్రీమ్ మెల్ట్ అవుతున్నా లేదంటే కొంచెం హార్డ్గా ఉన్నా అన్ని టిప్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను ఫోన్లో చూపిస్తున్నాను కదా, ఈ డిజైన్ అయితే చేయాలి ఇప్పుడు ఈ కేక్ని. సో ఇక్కడ మనకు ఫోటోలో మంచి హైట్ వచ్చింది కదా, ఎందుకంటే అది 1.5 kg కదా, అందుకు బాగా హైట్ వచ్చింది. ఇక్కడ నేను జస్ట్ 1 kg కేక్ కదా, అందుకని కొంచెం తగ్గింది అంతే. సో ఇక్కడ నేను నార్మల్ ఫోమ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అది తీసుకొని నాకు అక్కడ మధ్యలో షేడ్ కావాలి, అందుకే నేను ఎడబుల్ ఇలా స్ప్రే ఉంటుంది, సో అదైతే ఓన్లీ మిడిల్లోనే స్ప్రే చేసుకున్నాను. ఇలా నేను టూత్ పిక్ పెట్టి రెడీ చేసుకున్నాను 2 ఫ్లవర్స్ని. సో ఇలా టూత్ పిక్ని నీట్గా ప్లేస్ చేసుకున్నాను. నాకు ఇక్కడ మళ్ళీ ఏమనిపించిందంటే, నేను ఇక్కడ ఆల్రెడీ క్రీమ్ వచ్చి బేబీ పింక్ యూస్ చేశాను, ఫ్లవర్స్ కూడా బేబీ పింక్ యూస్ చేశాను. వీడియోలో కూడా అలాగే ఉంది, వాళ్ళు ఇచ్చిన పిక్లో కూడా. కాకపోతే నాకు అలా అంత ఎఫెక్టివ్ అనిపించలేదు, అందుకని నేను మళ్ళీ వైట్ మార్చాను. సేమ్ వైట్కి కూడా నేను మధ్యలో లైట్ పింక్ షేడ్ అయితే పెట్టాను. సో అలాగే మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ముందుగానే తెచ్చుకున్నాను, అండ్ వాటికి కూడా టూత్ పిక్స్ అలా పెట్టుకొని నీట్గా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి డిజైనర్ కేక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, కాకపోతే నీట్గా కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో ఇలా ప్లెయిన్ కేక్ని రెడీ చేసుకొని అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ సెట్ చేసుకుంటే మంచి డిజైనర్ కేక్ అయితే రెడీ అయిపోతుంది మనకి. సో నేను అన్ని ఫ్లవర్స్కి టూత్ పిక్స్ అయితే పెట్టుకున్నాను. నార్మల్గా మన ఫాండెంట్కి యూజ్ చేసే వైర్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు, కానీ దానికన్నా కూడా ఇలా టూత్ పిక్ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ చిన్న చిన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను లైన్గా. సో ఇక్కడ నేను పైన పోలెన్స్ లాగా కొంచెం అలా ఉన్నాయి లీవ్స్, సో అవి కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నీట్గా ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కాస్టింగ్ అయితే చెప్తున్నాను ఇక్కడ. సో ఇలాంటి డిజైనర్ కేక్స్కి మనం కాస్ట్ ఎంత తీసుకోవాలి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ క్లియర్ చేస్తాను ఇప్పుడు. సో నార్మల్గా నేను ఇక్కడ బటర్ స్కాచ్ అయితే యూస్ చేశాను. నార్మల్గా మీరు బటర్ స్కాచ్ ఎంత వేస్తారో సో అంతా వేయాలి. సో దాని తర్వాత మీరు పైన డిజైన్స్కి వాడే ఫ్లవర్స్ అవన్నీ కూడా, అంటే ట్రావెల్తో సహా కొంచెం అవన్నిటికి ఎంత అవుతుందో వాటికి కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకొని తీసుకోవాలి మనకి. సో దానికోసం మనకి టాల్స్ కానీ ఏవైనా సపరేట్గా వాడతాం కదా, సో అవన్నీ కూడా మనం ఈ కేక్స్లో మనం ఎక్స్ట్రా వేసుకొని మొత్తం టోటల్ అమౌంట్ అయితే చెప్పాలి వాళ్ళకి, ఓకేనా. సో ఇక్కడ నేను పింక్ లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న షేడ్స్ ఉన్నాయి, దానికోసం నేను చిన్నగా ప్యాలెట్ నైఫ్ మీద కొంచెం డార్క్ రెడ్ కొంచెం డార్క్ పింక్ షేడ్స్ ఇచ్చి ఇలా స్పూన్ తోటి నేను అక్కడక్కడ గీతల్లాగా అయితే గీస్తున్నాను. సో ఇలా చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. సేమ్ మనకి కేక్ మొత్తం డార్క్ షేడ్లో కావాలి అనుకుంటే కనుక మీరు ముందు ఇలా వైట్ కలర్లో కానీ ఇలాగ క్రీమ్ ఫిల్ చేసుకొని దానిపైన లైట్గా ఇలా డార్క్ షేడ్లో ఇచ్చుకుంటే మనకు కలర్ తక్కువ అవుతుంది, దాంతోపాటు కేక్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎక్కువ క్రీమ్లో మనం ఎక్కువ కలర్ కలపడం వల్ల అది హెల్దీ కాదు, అందులోనూ మనకి క్రీమ్ కూడా చేదు వచ్చేస్తుంది, కేక్ టేస్ట్ కూడా. సో ఇలా అయితే మీరు ట్రై చేయండి. నాకు ఇలాగ లైట్ కలరే కాబట్టి నేను కేక్ని మొత్తం నేను అలా ఒకసారి చేసుకున్నాను, ఓకేనా. ఇలా డార్క్ షేడ్ అనేటప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని ఇలా అక్కడక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ నేను స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఫుల్గా లేవు స్ప్రింకిల్స్, ఓన్లీ అక్కడక్కడ మాత్రమే కొంచెం ఎక్కువ ఉన్నాయి స్ప్రింకిల్స్. దానికోసం ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఫింగర్కి నా దగ్గర ఒకసారి ఎలా అతుక్కున్నాయి చూడండి, దానికోసం నేను ఫింగర్ని జస్ట్ లైట్గా క్రీమ్లో టచ్ చేశాను. సో అప్పుడు మనకి స్ప్రింకిల్స్ అనేవి ఈజీగా ఫింగర్కి అయితే అతుక్కుంటాయి, మనకి ఎక్కడ కావాలితే అక్కడ ఇలా స్టిక్ చేయొచ్చు. అదే మీరు నార్మల్గా హ్యాండ్తో వేయాలంటే మనం ఒక దగ్గర వేస్తాయి ఒక దగ్గరికి వస్తాయి కదా, సో ఇంకో ఇలా. సో మనం ఒకటే దగ్గర ఇలా డిజైనర్ కేక్స్కి అక్కడక్కడ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇలా కొంచెం లైట్గా విప్పింగ్ క్రీమ్లో పెట్టి ఇలా హ్యాండ్ పెడితే కనుక నీట్గా మనకి స్టిక్ అయిపోతుంది.
సో నెక్స్ట్ అక్కడ నేను ఇందాక చూసినప్పుడు నెంబర్ అయితే వచ్చింది కదా, సో ఇది 50th బర్త్డే అంట. సో దానికోసం నేను ఇక్కడ సర్కిల్లో 50 అని రాస్తాను. సో అక్కడ రౌండ్ షేప్ కోసం నేను ఇలా క్యాప్ని అయితే తీసుకున్నాను అవుట్లైన్ కోసం. ఇక్కడ యాక్చువల్గా ఫోటోలో అయితే ఫాండెంట్ ఉంది, కాకపోతే నా కస్టమర్ ఫాండెంట్ అస్సలు యూజ్ చేయొద్దని చెప్పారు. సో అందుకోసం ఇక్కడ నేను గోల్డ్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది గోల్డే, కాకపోతే నేను 4-5 డ్రాప్స్ యాడ్ చేశాను కానీ నాకు కలర్ రాలేదు. నేను కలర్ వచ్చేసిందేమో అనుకొని వేసేసాను. మళ్ళీ తీస్తే మళ్ళీ పెడితే మళ్ళీ కేక్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా అని అలాగే వేసాను. ఇక్కడ చూడండి పైపింగ్ బ్యాగ్లో మంచిగా గోల్డ్ షేడ్ వచ్చింది కానీ కొంచెం లైట్గా అనిపించింది కలరు. సో ఇక్కడ నేను 50 అనేది టాపర్ కూడా నేను చాక్లెట్తోనే రెడీ చేసుకుంటున్నాను. సో నేను ఇలాగ డైరెక్ట్గా మనకి 50 అని రాయడానికి సైజెస్ కానీ ఇలా కరెక్ట్గా ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలా పేపర్ మీద మనకి ఎంత సైజ్ కావాలితే అంత సైజ్ అలా వేసుకొని ఇలా చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ యూస్ చేసే షీట్ వచ్చి OHP షీట్ అండి. సో దాని మీద సేమ్ నేను ఎలా రాసుకున్నానో సేమ్ అలాగే నేను చాక్లెట్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో నేను కస్టమర్ నాకు చాక్లెట్తో చేయమని చెప్పారు, అందుకని ఇలాగైతే చేసుకుంటున్నాను. సేమ్ మనం బర్త్డేస్కి పైన 1 అని ఉంటుంది కదా, సో వాటికి కూడా ఇలాంటి టాపర్స్ మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో మనకు బయట కొనాలి అంటే మినిమం 60 to 70 రూపీస్ అలా ఉంటుంది టాపర్స్. సో నేను అవి కూడా చూపిస్తున్నాను చూడండి, పక్కనే 50 పెట్టాను. నెక్స్ట్ కూడా అవి చూపిస్తాను. సో మనకి థిక్ లేయర్ వేయాలండి. సో కింద ఒక లేయర్ వేసిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్, దానిపైన ఇంకొక లేయర్, అలా 3 లేయర్స్ వేసాను. అప్పుడే కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే మనం చాక్లెట్ తీసేటప్పటికి ఇరిగిపోతుంది. ఓకేనా. నేను పక్కనే 1 టాపర్ అని ఇలాగా హార్ట్ టాపర్స్ అవన్నీ కూడా చెప్పాను, అవి నేను షార్ట్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే వీడియో నాకు ఇది లెంత్ ఎక్కువైపోతుంది అందుకని. ఇక నేను పైన గోల్డ్ కలర్ డస్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా బ్రష్ చేసుకుంటున్నాను. సో మనకు గోల్డ్ కలరే కాకుండా మనకి దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయి. నాకు పిక్లో నాకు గోల్డ్ పెట్టారు కదా, సేమ్ ఫాండెంట్ లుక్లో రావాలని, అందుకని నేను ఇక్కడ గోల్డ్ అయితే యూస్ చేస్తున్నాను. సో నీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా పెట్టేసుకున్నాను. సో అది నేను కేక్ మీద అయితే ప్లేస్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత థిన్గా ఉందో. సో ఇలా ఉంటేనే మనకి కేక్ కట్ చేసేదాకా కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం రాదు. అదే మీరు ఒకటే లేయర్ వేస్తే కనుక చాక్లెట్ ఇలా తీసినప్పుడు కానీ అక్కడ ప్లేస్ చేసినప్పుడు కానీ వాళ్ళు కట్ చేస్తున్నప్పుడు కూడా ఇరిగిపోతాయి. సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో చూస్తున్నారు కదా నీట్గా చక్కగా రెడీ అయిపోయింది 50 అని. సో మన ఫైనల్ కేక్ డెకరేషన్ అయితే అయిపోయిందండి. సో ఇలా మొత్తం అంతా సెట్ చేసుకున్నాను. పైన నేను పెద్దది కొంచెం హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే పెట్టుకొని నేమ్ బోర్డ్ అయితే రాసుకున్నాను కింద నార్మల్ క్రీమ్తోనే, ఎందుకంటే వాళ్ళు ఫాండెంట్ అస్సలు యూస్ చేయొద్దని చెప్పారు అందుకని. సో ఫైనల్గా మన కేక్ అయితే ఇలా ఉంది చూడండి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ నేను ప్యాకింగ్ చూపిస్తాను. సో ప్యాకింగ్ నార్మల్గా మనకి ప్యాకింగ్ చేయాలి అంటే ఇది పైన మన క్రీమ్ అనేది టచ్ అవుతుంది మన బోర్డ్స్ కోసం, కాబట్టి చిన్న ట్రిక్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను కేక్ని అయితే నార్మల్గా తీసుకునే 1 kg బోర్డ్ మీద పెట్టేశాను. సో తర్వాత మనం పైన క్యాప్ క్లోజ్ చేస్తాం కదా, దాన్ని ఇలా సైడ్స్ది ఇలా ఫుల్గా కట్ చేసుకోవాలి. సో ఫుల్గా మనకి లోపల మనం ఎడ్జెస్ ఉంటాయి కదా అక్కడి వరకు కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో 2 sides ఇలా కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకొని అక్కడ మనం ఎక్కడైతే మనం కట్ ఇచ్చామో అక్కడ చిన్నగా టేప్ కానీ లేదంటే స్టాప్లర్తో కానీ పిన్ చేసుకోవాలి. సో ఎలా అంటే ఇలా జస్ట్ కొంచెం దగ్గరికి ఫోల్డ్ చేస్తే ఇలా చిన్న బెండ్ వస్తుంది. సో అలా బెండ్ రావాలి మనకి, కొంచెం చూసుకొని చేయండి. సో ఇలా బెండ్ రావాలి, బెండ్ వచ్చేలాగా అలా చేసుకొని ఇలా నేను స్టాపుల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. టేప్ అయితే మేబీ ఏమైనా లూజ్ అవుతుందేమో అని చెప్పి. సో 2 sides కూడా అలాగే కొంచెం దగ్గరికి పెట్టుకొని ఇలా స్టాపుల్ అయితే చేసుకుంటున్నాను. సో మనకి టాల్ కేక్స్కి కావాల్సిన మనకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా. సో ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో సేమ్ మనకి 1/2 kgకైనా సరే 1 kgకైనా సరే ఇలా యూస్ చేయొచ్చు. సో ఇలాగా క్లోజ్ చేసుకుంటున్నాను టేప్ పెట్టేసి. నేను మళ్ళీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను క్రీమ్ టచ్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఈ టిప్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ, మనం పెద్ద బాక్సెస్ అవన్నీ కొనే అవసరమే లేదు అసలు.
సో చూడండి, సో కొంచెం హౌస్ షేప్లో పైన కొంచెం ఇలా షేప్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో టాల్ కేక్స్కి ఇలా ఇవ్వడమే బెటర్ అండి. నార్మల్గా మనకి బ్యాగ్స్ ఉంటాయి కదా, అలా బ్యాగ్స్లో పెట్టకండి, నా సజెషన్ అయితే అది. ఎందుకంటే వాటిలో పెట్టి తీయడం కన్నా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకని. సో చూడండి, ఎక్కడ మనకు చిన్నది కూడా టచ్ అవ్వలేదు క్రీమ్ అనేది. సో నేను తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో మన 1 kg టాల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో కూలింగ్ చెప్పాను కదా, కూలింగ్ తప్పకుండా మీరు కంపల్సరీగా మినిమం 3 to 4 hours ఉండేలాగైతే చూసుకోండి. సో మీ కేక్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కామెంట్ చేయండి. ఇంకేమైనా కేక్స్ మోడల్స్ కావాలన్నా, ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.